రవి గారు, ఓజీ సినిమా, ఓజీ ఇప్పుడు చెప్పాలంటే ఓజీ 1 అని చెప్పాలి. ఇంకా ఓజీ 1 బాగా హిట్ అయింది, నేను ఓజీ 2 ఖచ్చితంగా చేస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఏంటి సార్, చేయబోతున్నారా? ఖచ్చితంగా 2 అని కాదు, కానీ సీక్వెల్ గురించి అడుగుతున్నారు. నాకు సమయం చాలా తక్కువగా ఉంటుంది, కొన్ని ఇట్లా ప్లాన్ చేస్తే నేను చేస్తానని ఆయన విజయోత్సవంలో మొన్న 45 నిమిషాలు మాట్లాడారు. మామూలుగా చాలా వివరంగా అందరికీ, సుజిత్కి ఎక్కువ అభినందనలు చెప్పినా మిగతా వాళ్ళ గురించి కూడా ప్రస్తావన చేసి ఇవన్నీ. 2 విషయాలు ఏమంటే, ఒకటి పవన్ కళ్యాణ్ ఒక కొత్త రికార్డ్ అయితే నెలకొల్పాడు. అది రైటా తప్ప కోర్టు ముందు ఉంది, కోర్టు ఏమీ తప్పని చెప్పలేదు, మేము ఇంతకుముందు చెప్పలేదని కూడా చెప్పారు. సో ఇప్పుడు ఒక వ్యక్తి ఒక నాయకుడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ సినిమాలో నటించి ఆ సినిమాకు దాదాపు 300 కోట్ల రూపాయల వసూళ్లు రావటం, ఆ క్రేజీగా ఉండటం అన్నది చాలా అరుదైన విషయం. ఎందుకంటే రాజకీయాలకు వచ్చి రోజు కనిపిస్తుంటే దాని తీరు వేరుగా ఉంటున్నాం. కానీ కె చంద్రన్ అనే ఫేమస్ ఫోటోగ్రాఫర్, ఆయన సినిమాటోగ్రఫీ, ఆయన చెప్తున్నారు పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ రాజకీయాల వల్ల పెరిగింది. ఆ మాట పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. నా రాజకీయ జీవితానికి నాకేం పదవులు వచ్చినా అవన్నీ మీరు ఇచ్చినవే, మీ వల్లే నాకు వచ్చాయి అనే మాట కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి గతంలో బిమ్లా నాయక్, అంతకుముందు వకీల్ సాబు, ఆ తర్వాత హరిహర వీరమల్లు, బ్రో, ఈ చివరి 2 ఏమో దెబ్బతిన్నాయి, మొదటి 2 యావరేజ్గా ఉన్నాయి అనేది ఉంది. కాబట్టి ఈ సమయంలో నా స్టామినా ఏం తగ్గలేదు, నాకు ఇప్పటికీ ఇంత ఆదరణ ఉంది, దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని చెప్పే ఒక ప్రయత్నం మటుకు ఆయన ఫలప్రదం అయినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. అది కూడా ఒక చోట కాదు, అన్ని రాష్ట్రాల్లో, అన్ని భాషల్లో. అదే ఆయన ఆ విషయాన్నే చాలా స్పష్టంగా చెప్తూ నేను సీక్వెల్ కూడా సిద్ధంగా ఉన్నానని, అలాగే హరిహర వీరమల్లు ఎందుకు పోయింది అన్న విషయాన్ని కూడా ఏం దాచిపెట్టుకోకుండా చెప్పి, ఖుషి తర్వాత నేను మళ్ళీ ఆ స్థాయిలో దీనికే నేను ఫీల్ అయ్యాను అని కూడా ఆయన చెప్తున్నాడు. సో అందుకే అన్నాను, ఓజీతో ఖుషి, ఓజీతో పవన్ కళ్యాణ్ చాలా ఖుషీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయన అభిమానులు కూడా మళ్ళీ మా హీరో అటు వెళ్ళిపోయారు ఏమవుతుంది అనుకోకుండా అది జరిగింది. అయితే ఆ రెండింటికి తగినట్టు కథలు వస్తాయి. ఇప్పుడు ఓజీ కథ ఉంది, ఆయనే చెప్పారు ఈ వేడుకల్లో ఏమని అంటే, ఎలివేషన్ చాలా ఎక్కువగా ఉంది, అందరూ ఎలివేషన్ చూస్తున్నారు, కానీ దీని వెనుక స్టోరీ కూడా ఉంది, ఒక తండ్రి ఇది ఉంది అని ఏదో చెప్పారు. కానీ ఏం చెప్పినా ఆయన చెప్పడంలోనే అది అర్థమవుతుంది. సుజిత్ ఎంత చెప్పినా ఈ పాత్ర అండి ఇట్లా వస్తుందండి ఇది అని చెప్తాడు, కానీ అక్కడేం మనకు అర్థం కాదు, తీసినప్పుడే తెలుస్తుంది అని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఆన్ ది హోల్ చిరంజీవి కూడా వెళ్ళి చూసి వచ్చి సూపర్ అన్నాడు, ఆయన అలాగే అంటారు కదా. అప్పుడే ఈ వివాదం వచ్చింది. సో ఫ్యాన్ వార్స్ కుదరదు, ఉండకూడదు అనే ఒక సందేశం కూడా దీంట్లో ఇచ్చాడు. సో ఆయన తన పాత్ర వరకు, తన స్థానం వరకు. ప్రకాష్ రాజ్ గురించి కూడా మాట్లాడారు. నా రాజకీయాలు నేను మార్చుకోను, కానీ ప్రకాష్ రాజ్ మంచి నటుడు కాబట్టి నటించడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదన్నాను, కానీ సెట్స్ మీద మటుకు రాజకీయాలు వద్దన్నాను. అంటే నేను సనాతనంగానే ఉంటాను, ప్రకాష్ రాజ్ విమర్శను నేను ఆమోదించను. మీరు గుర్తు చేసుకుంటే వకీల్ సాబ్లో కూడా ప్రకాష్ రాజ్ వస్తాడన్న తర్వాతే దానికి పెరిగింది. యాక్చువల్గా ఆయన తీసుకొచ్చారు మొదట, ఇంకెవరినో కూడా అనుకున్నట్టే బద్రీ నుంచి కూడా నాయకుడు ప్రకాష్ రాజ్. అప్పుడు ఆ మెగా హీరోలు, ఇప్పుడు మీ చిరుత సినిమాలు కూడా ఆయనే, చాలా సినిమాలు వీళ్ళందరికీ నాయకులు ఎవరైనా సరే ప్రతి నాయకుడు మటుకు ప్రకాష్ రాజు, ఆ ప్రకాశం ఆయన వల్లే వస్తుంది అన్నది అయితే పరోక్షంగా ఓజీలో కూడా, గోవిందుడిలో కూడా మనం చూసాం కదా సార్. గోవిందుడిలో అయితే అప్పుడు కూడా చిన్న చేంజ్ జరిగింది వాస్తవంగా, అది ఇంకొక రాజకీయం. కానీ కాబట్టి అది కూడా అంటే పవన్ కళ్యాణ్ సినిమాకు రాజకీయానికి ఉన్న సంబంధము ఆయన పూర్తిగా అంగీకరిస్తున్నారు. అదే సమయంలో ఈ రెండింటిని వేరువేరుగా పెడతాను అని కూడా ఒక మాట చెప్తున్నారు. అటు విజయ్ తమిళనాడులో విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చి, ఇప్పుడు తమిళనాడు విజయ్ ఆయన సభలో అంత తొక్కిసలాట జరిగి ఒక 40 మంది దాకా చనిపోవటం అన్నది ఓ పెద్ద విషాదం, దారుణం. దీనికి విజయ్ బాధ్యత తీసుకోలేదు, అసలు మీరు నాయకత్వ లక్షణాలు లేవు అని హైకోర్టు విమర్శించింది. ఎవరన్నా మీరు నేను లేదా రాజకీయ నాయకులు కాదు, హైకోర్టు మదురై బెంచ్, మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్లో వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం, అలాగే సిబిఐ దర్యాప్తు కోసం కేసులు వేస్తే విచారించిన న్యాయస్థానం మీకు ఏం బాధ్యత లేదా, అంతమందిని పిలిపిస్తారు, సమయాలు పాటించరు, నిబంధనలు పాటించరు, చచ్చిపోయిన తర్వాత అయినా అక్కడ ఉండి ధైర్యం చెప్పరు,
మేము చెప్పాల్సి వస్తుంది నాయకత్వ లక్షణాలు లేవని. ఇప్పుడు సహజంగా విజయ్ వస్తాడన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా కొంచెం అప్పుడు ఇంకా ఈయన అది రాలేదు కదా, జరిగింది. సో నేను అనుకుంటాను అది కూడా ఒక అంశంగా వీళ్ళు తీసుకుంటున్నట్టున్నారు. కాకపోతే చిన్న తేడా ఉంది. బీజేపీ విజయ్ని కాపాడి ఈ జరిగిన దానికి డిఎంకే కారణం అని పెట్టడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పవన్ వ్యక్తిగతంగా ఒక కోణం, ఎన్డీఏలో భాగంగా మరో ఉండాల్సిన పరిస్థితి మటుకు వస్తుంది. సో ఆన్ ది హోల్ ఓజీ ఖుషి అన్నవి ముందుకు పోయేటట్టుగా ఉన్నాయి. బహుశా ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలయ్యాక అందులో మరి ఏమైనా తేడా ఉంటుందా? పేరు బాగుంది కాబట్టి. ఇదైతే అది దీంట్లో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. మీరు చూశారు కదా, ఒక విధంగా పంజా, అజ్ఞాతవాసి లాంటి సినిమాలకి ఇది కొంచెం దగ్గరగా ఉంది. బట్ సినిమాటిక్ ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అతను కూడా చంద్ కూడా చెప్తున్నాడు ఏమని అంటే, అలాంటి సినిమాలో క్రైమ్ నేపథ్యం, గ్యాంగ్స్టర్, దీంట్లో మీరు చాలా బ్రైట్ స్పాట్స్ ఇచ్చారు మీ ఫోటో, మీ సినిమాటోగ్రఫీ వల్ల ఫోటో అని చెప్తున్నారు అనమాట. అదే విజయ్ విషయం తీసుకుంటే, తమిళనాడు చిత్ర పరిశ్రమకు చెందిన అలాగే న్యాయమూర్తులతో సహా ఆ జస్టిస్ చంద్రు ఉన్నాడు కదా, జై భీమ్ స్ఫూర్తి ప్రదాత, అందరు కలిసి ఒక ప్రకటన చేశారు. నువ్వు అర్థం లేని మాటలు మాట్లాడడం మానేసి బాధ్యత తీసుకో, జరిగిందని చెప్పు, నువ్వు అది తేల్చే వరకు రాజకీయాల్లో నువ్వేమి చేసే పరిస్థితి ఉండదని. కాబట్టి రాజకీయ సినిమా నాయకులు కూడా పాఠాలు నేర్చుకోవాల్సిందే. ఓకే రవి గారు.